కథ ఎవరు వింటారో వారికి తప్పకుండా శివుడి అనుగ్రహం ఉంటుంది. ఈ కథ శివమహాపురాణంలో ఉంది. ఈ కథను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక కథలోకి వెళ్తే, పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఆ నగరంలోనే చాలా ధనం కలవాడు. కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వ్రతాలు, పూజలు వంటివి చేసేవాడు కాదు. వారు ధనవంతులు అయినా కానీ ఆ దంపతులకు మాత్రం సంతానం కలగడం లేదు. సంతానం కోసం వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఆ దంపతులు ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన 2 చిన్న పిల్లలతో కలిసి ఉండేది. ఉదయం కాగానే ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకువచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది. ఆ పక్షి అలా ప్రతిరోజు ఆ ఊర్లో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది. ఆ పక్షి ప్రతిరోజు ముందుగా దగ్గరలో ఉన్న వ్యాపారి ఇంటికే వెళ్ళేది. కానీ అక్కడ ఒక్క ధాన్యపు గింజ కూడా లభించేది కాదు. అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా ఆలోచిస్తుంది. ఈ ఊర్లో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు మరియు ధనవంతుడు. కానీ ఇతను ఎవ్వరికి దానం ఇవ్వడం లేదు. ఎవరైనా భిక్షులు ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు. ధర్మపరమైన పనులు ఏవీ చెయ్యడు. ఏ గుడికి వెళ్ళడు. ఏ పూజలు చెయ్యడు. చివరికి సహాయం కూడా చెయ్యడు. కనీసం మాలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వెయ్యడు. ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి ముందు కూర్చుంటుంది. అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వ్యాపారి భార్య ఇలా అంటుంది, చూడండి, మన వద్ద చాలా ధనం ఉంది. ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులం. మన వద్ద ధనం, బంగారం, ఆహారం వీటి గురించి చింత ఏమాత్రం లేదు. కానీ మనం ఈ ధనం ఏం చేసుకుంటాం? మనకు సంతానమే లేదు. మన తర్వాత మన వంశానికి వారసుడే లేడు. మన తర్వాత ఈ ధనాన్ని, ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, ఇందులో తప్పేముంది? మన తలరాతలోనే ఇలా ఉంది. నాకైతే అనిపిస్తుంది మన తలరాతలో సంతానం రాసి పెట్టినట్టుగా లేదు. ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను, ఈ ధనాన్ని అనుభవిద్దాం. మన తరువాత ఈ ధనం ఎవ్వరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు. ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ పక్షి జాగ్రత్తగా. వారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది. ఆమె మనస్సులో దయా, ధర్మం ఉండేవి. కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు. ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె బాగా గమనించింది. ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది. ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన ఆ పక్షికి రుచికరమైన పండ్లు, ధాన్యం వేయడం మొదలుపెట్టింది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ వ్యాపారి పిచ్చుకకు, భార్యకు మంచి స్నేహం ఏర్పడింది. అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది, ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది. కానీ ఆమెకు ఏ సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమె సుఖం లభించదు. ఒక స్త్రీ బాధ మరో స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడే ఆనందం. ఎన్ని కోట్లు ఉన్నా ధనం కలగదు. ఎంత బంగారం ఉన్నా కలగదు. సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం, మంచి మంచి పండ్లు ఇస్తుంది. ఆమెకు నేను రుణపడిపోయాను. ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆమెకు ఎలాగైనా పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే. ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలుగవచ్చు. నాకు ఇంతకన్నా మంచి మార్గం లేదు. నేను ఏం చెయ్యలేను. ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి. ఆమె దుఃఖం నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది. నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను. మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడ నుండి ఎగిరిపోతుంది. అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది. మహాశివుని గుడులు చాలా ఉంటాయి. ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు. అందువల్ల నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభించింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసం ఉంటూనే ఎగురుతుంది. అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. ఆ సమయంలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ పక్షి నేరుగా వెళ్లి పార్వతీదేవి పాదాల చెంత పడి స్పృహ తప్పింది. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని దానికి స్పృహ కలిగేలా చేసి, ఏ పక్షి, నువ్వు ఎక్కడ నుండి ఇంత దూరం వచ్చావు? నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఏం పని మీద వచ్చావు? నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, దేవి, నేను చాలా బాధలో ఉన్నాను. అలాగే చాలా దూరం నుండి వచ్చాను. కానీ నేను నా కోసం దుఃఖించడం లేదు. నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి, ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి,
దేవి, నేను ఎక్కడైతే నివాసం చేసుకొని ఉంటున్నానో అక్కడ ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కానీ వారికి ఏ సంతానం లేదు. ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు. నేను వారికి రుణపడి ఉన్నాను. వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి, చూడు, నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు. నువ్వు చాలా గొప్పదానివి. నీది దయా హృదయం. నువ్వు తిన్న 4 గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు. ఇక నువ్వేమీ బాధపడకు. ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు. ఆయన ధ్యానం నుండి లేవగానే మనం మహాదేవునితో మాట్లాడదాం అని అంటుంది. కొద్దిసేపటికే మహాదేవుడు ధ్యానం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరకు చేరుకొని జరిగిన విషయమంతా మహాదేవునికి చెప్పి ఆ వ్యాపారి దంపతులకు వీధి వ్రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి వారికి సంతానం ప్రసాదించండి. మీ వల్ల సాధ్యం కానిది ఏముంది అని అంటుంది. అప్పుడు మహాశివుడు, దేవి, వాళ్ళు విధి రాతలో సంతానమే లేదు. వారికి నేనెలా సంతానం ప్రసాదిస్తాను అని అంటాడు. ఎంత చెప్పినా పార్వతీదేవి వినడం లేదు. దేవా, ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది. మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి. నేను మాట కూడా ఇచ్చేశాను అంటుంది. ఇలా ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటాడు. సరే దేవి, నువ్వు నా మాట వినడం లేదు కదా. నీ కోరికను తీర్చడం నా బాధ్యత. నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నాను. కానీ ఒక షరతు ఉంది. ఆ పక్షితో చెప్పు, వారికి ఆ సంతానం కలిగిన తర్వాత దాన ధర్మాలు చెయ్యాలి, పుణ్యకార్యాలు, శాస్త్రాలను, పురాణాలను చదవాలి, గుడికి వెళ్ళాలి, భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన వారి ఉట్టి చేతులతో వెనక్కి పంపకూడదు. వాళ్ళు ఎప్పుడూ నాస్తికులుగా ఉన్నారు. కానీ వాళ్లకు సంతానం కలిగిన తర్వాత గొప్ప ఆస్తికులుగా మారాలి. ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఆ పుట్టిన సంతానం అల్పాయుష్యుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆ పక్షి, మహాదేవ, వారికి సంతానం కలిగిన తర్వాత నా వంతుగా వారిని మంచివారుగా మార్చే ప్రయత్నం చేస్తాను అంటుంది. అప్పుడు మహాశివుడు, తదాస్తు, ఇక వారికి సంతానం కలుగుతుంది. ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు. అలా ఆ పక్షి వారికి నమస్కరించి అక్కడ నుండి తన గూడుకు చేరుకుంటుంది. అలా 1 సంవత్సరంలోనే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు. వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది. తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది. ఇక ఆ పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా ధన ధర్మాలు పండుగ చేస్తాడు. అలా చేస్తే చాలా మంచిది, పేదవాళ్ళు బాగుపడతారు అని అనుకుంటుంది. ఆ పక్షి అలా మెల్లిమెల్లిగా కాలం గడుస్తూనే ఉంది. కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు. ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు. ఇలా 4 శివరాత్రులు గడిచిపోయాయి. ఇక 5వ శివరాత్రి కూడా వచ్చేసింది. అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది. ఆ వ్యాపారి కొడుకు 5 సంవత్సరాల వయసుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయడం లేదు, ఏ పూజలు చేయడం లేదు, ఎవరికి సహాయం చేయడం లేదు, ఏ గుడికి వెళ్ళడం లేదు. వీళ్ళు ఇలాగే చేస్తే వాళ్ళ పుట్టిన వయసులోనే మరణిస్తాడు. నేను కష్టపడ్డ దానికి ఫలితమే ఉండదు. వీళ్ళు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు. వీళ్లకు సంతానం కలిగినా వీళ్ళు ప్రవర్తన మారుతుంది అనుకున్నాను. పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వీరికి ఎలా చెప్పాలి? నేను వారికి చెప్పేది అర్థం కాదు. నా భాష వారికి రాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంటుంది. ఆ పిల్లవాడి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. ఆ పక్షి పిల్లల వయసు కూడా పెరిగిపోయింది. అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో, చూడండి, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి ఎగిరిపోతుంది. ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ 2 రోజులకు కైలాస పర్వతాన్ని చేరుకుంది. నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోయింది. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని, ఓ పక్షి, ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా? వారికి సంతానం కలిగింది కదా, అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది. అప్పుడు ఆ పక్షి, ఆ దంపతులకు సంతానం అయితే లభించింది, కానీ ఆ దంపతులకు ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోయాను. అది నా వల్ల కాలేదు. ఆ దంపతులు సంతానం కలిగక ముందు ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళు దాన ధర్మాలు చేయడం లేదు, పూజలు చేయడం లేదు, గుడికి వెళ్ళడం లేదు, వారిలో ఏ మార్పు రాలేదు అని అంటుంది. అప్పుడు మహాశివుడు, అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుష్యుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు. అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ,
మహాదేవ అలా జరగకూడదు, వారి పుత్రుడు దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలుపెడుతుంది. అప్పుడు పార్వతీదేవి పక్షిని పట్టుకుని నువ్వు శాంతించు, నేను మహాదేవునితో మాట్లాడుతాను అని అంటుంది. పార్వతీదేవి మహాశివునితో దేవా, ఆ పక్షి ఆవేదనను ఒక్కసారి చూడండి, దాని బాధ మీకు కనిపించడం లేదా? ఆ పక్షి తన కోసం కాకుండా వేరే వారి కోసం ఇంతగా బాధపడుతుంది, ఒకసారి వారిని కనికరించండి అని అంటుంది. అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరే అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు. అప్పుడు పక్షి దేవా, నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా భాష వారికి అర్థం కావడం లేదు, నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి, అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అంటుంది. అప్పుడు ఆది దంపతులు సరే అయితే మేము వచ్చి వారికి జ్ఞానాన్ని కలిగిస్తాం అని అంటారు. ఇక ఆ పక్షి ఎంతో సంతోషంతో అక్కడ నుండి బయలుదేరి తన గూడుకు చేరుకుంటుంది. ఒకరోజు శివపార్వతులు భిక్షు రూపం ధరించి వ్యాపారి ఇంటి ముందు చేరుకొని మాకు బాగా ఆకలిగా ఉంది, మాకు మంచి భోజనం పెట్టండి, మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము శపిస్తాం అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని శపించొద్దు, మీకు మంచి భోజనం నేను పెడతాను అంటూ వారిని లోపలికి తీసుకువెళ్తుంది. వారికి మంచి రుచికరమైన భోజనం పెడుతుంది. ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తాడు. అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం, అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడో అని పార్వతీదేవి మనసులో మురిసిపోతుంది. ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా, మా మర్యాదలు బాగున్నాయా, తృప్తిని కలిగించాయా, ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు. అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీరు చాలా తప్పులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పులు చేస్తున్నారు, మీరు ఇలా చేస్తే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది, అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి దంపతులు సాధువు వేషంలో ఉన్న ఆది దంపతులు పాదాలపై పడి మహాత్మా, అలా జరగకూడదు, మాకు లేక లేక కలిగిన సంతానం, అతనికి ఏమైనా జరిగితే మేము జీవించి కూడా వ్యర్థమే, మీరు ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటున్నారు. అప్పుడు మహాశివుడు దానికి ఒకటే మార్గం ఉంది, ఈ రోజు నుండి మీ ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారిని ఉట్టి చేతులతో వెనుకకు పంపకూడదు, ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలు చేయండి, పేదవారి కోసం బావులు తవ్వించండి, వారికి సహాయం చేయండి, పూజలు చేయండి, మహాశివరాత్రికి నిష్టగా ఉపవాసం ఉండి మహాశివునికి పూజలు చేయండి, మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు. అప్పుడు ఆ దంపతులు మహాత్మా, ఇన్ని రోజులు అజ్ఞానంలో బతికాము, కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తూ దాన ధర్మాలు చేస్తాము అని చెప్తారు. అప్పుడు మహాశివుడు చూడండి, ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది అదృష్టం కాదు, మీ తలరాతలో సంతానమే లేదు, ఇదంతా ఒక పక్షి కష్టం, ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది, ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ బాధ చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆది దంపతులను వేడుకొని మీకోసం పుత్రుణ్ణి అడిగింది, ఈ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటాడు. అప్పుడు ఆ దంపతులు ఆ పక్షి ఎక్కడ ఉంది అని అడుగుతారు. అదే సమయానికి ఆ పక్షి అక్కడకు చేరుకుంటుంది. అప్పుడు ఆ దంపతులు పక్షికి చాలా ధన్యవాదాలు చెప్తారు. అప్పుడే పార్వతి పరమేశ్వరులు తమ నిజ రూపం ధరించి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు. అదే రోజు మహాశివరాత్రి ఉండడంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడం, గొప్పగా వ్రతం చేసి ఉపవాసం ఉన్నారు. ఊరందరికీ భోజనాలు పెడతారు. అప్పటి నుండి ఆ దంపతులకు చాలా ఆనందం కలుగుతుంది. దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతారు. వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరియు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.